ఏదన్నా విషయాన్ని సూటిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి, అర్థమయ్యేలాగా కళ్ళ ముందు ఉంచినట్టుగా చెప్పాలి అంటే మనం 2 ముక్కల్లో చెప్పు అంటూ ఉంటాం కదా. అలా 2 ముక్కల్లో ఏపీ రాజకీయం గురించి చెప్పాలంటే ఇప్పుడు రాజకీయం ఎటువైపు నుంచి ఎటువైపు తిరిగింది? 2 ముక్కల్లోనే ఇద్దరు మాట్లాడిన మాటలు ఆ 2 కూడా. ఆ 2 ఏంటో చూస్తే గనక ఒక ఇన్సిడెంట్, ఒక ఇష్యూ, సోషియో పొలిటికల్ సినారియోని అమాంతం ఎంతలా తిరగేసిందో మనకు అర్థమవుతుంది. ఎస్, బెజవాడ సాయికృష్ణ ఇష్యూ. జగన్ మాట్లాడిన మాట ఇప్పుడు చాలా మందికి గుర్తొస్తా ఉంది. అప్పుడే చెప్పాడా, ఇంత జరగకమునిపై జగన్ ఇలా మాట్లాడా అని వెనక్కి తిరిగి ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. ఇంకో పక్కన ప్రభుత్వంలో కనపడుతున్న తడబాటు, ఆరాటం, అన్నిటికీ మించి చంద్రబాబు మాట్లాడుతున్న తీరు మరో రకమైన దృశ్యాన్ని మన ముందుకు తీసుకొస్తా ఉన్నాయి. మరి ఆ 2 ముక్కలేంటో చూద్దాం. ఆ తర్వాత ఇప్పటి వరకు విపక్షం మీద కానీ, క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కానీ ప్రయోగిస్తున్న ఒక ఆయుధాన్ని సాయికృష్ణ ఇష్యూ ఎలా లాగేసిందో కూడా మనం డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసి డిస్కవర్ చేద్దాం. సాయికృష్ణ వ్యవహారం గురించి రాష్ట్రం అంతా ఇప్పుడు ఎందుకు ఇంతలా మాట్లాడుతోంది? విచారణకు ఆదేశించాము, మొత్తం సిట్ చూసుకుంటది అని ప్రభుత్వం చెప్పిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే, మీడియా రిపోర్ట్ చేస్తున్న ధోరణి చూస్తే చాలా విషయాలు మనకు అర్థమైపోతాయి. అసలు సిట్ దర్యాప్తు గురించి, వాళ్ళు చేసిన ఫైండింగ్స్ గురించి ఇవాళ టీడీపీని సమర్థించే మీడియా ఏం రాసింది, సాక్షి మీడియా ఏం రాసింది, పక్క పక్కన పెట్టి చూద్దాం. కొన్ని విషయాలు మనకి కళ్ళకు కట్టినట్టుగా కంపారిటివ్ స్టడీతో అర్థమైపోతాయి. మొదటగా ఈనాడు చూడండి. పోలీసు కస్టడీలోనే గాయాలతో సాయికృష్ణ మృతి. అతను సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే గాయాలయ్యాయి. నిర్ధారించేందుకు బలమైన సాక్ష్యాధారాలున్నాయి. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ మాయం. శవాన్ని సిఐ మాయం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఇందులో ఎక్కడ ల్యాక్ ఆఫ్ డెత్ అనే మాటలేదు చూసారా? గాయాలతోనే చనిపోయాడు, సిఐ అదుపులో ఉండగా గాయాలైనాయి అని చెప్పడం ఎంత వ్యూహాత్మకం. మరి సాక్షి వాడు ఏం రాశాడు చూడండి. ప్రభుత్వ హత్యే పెద్దలను కాపాడే కుట్రే. కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలను రాశాడు సాక్షిలో. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ సాక్షిగా పన్నాగం బట్టబయలు అని చెప్పాడు. కీలక అంశాలు లేకుండానే సిట్ రిమాండ్ నివేదిక సాయికృష్ణను హత్య చేసినట్టుగా స్పష్టంగా పేర్కొనని సిట్ అని రాశాడు చూసారా? ఇక ఇంకా మిగతా కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పాయింట్ అనేది వెరీ కీలకం. ఎందుకని? ఈ కేసులో ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఒక్కటే అప్రహెన్షన్ ఉంది కదా. అసలు మొత్తం కూలంకషంగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి బాధ్యత ఎంత అనేది నిగ్గు తేల్చాలి అని కదా డిమాండ్ చేస్తా ఉన్నారు ఆలోచన గలవాళ్ళు, చట్టం అర్థమయ్యేవాళ్ళు, కాన్సిక్వెన్సెస్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు. 2 ముక్కలని చెప్పాను కదా. అందులో మొదటిది జగన్ బయట అన్నా కదా. జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. ఒక ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్పినారంట. లా అండ్ ఆర్డర్ తో ఏ రకంగా చెలగాటలాడుతా ఉన్నారు, ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలాడుతా ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తా ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో చూశారు కదా. అప్పటికింకా ప్రభుత్వం సిట్ అయ్యేలా రియాక్ట్ అవ్వాల. జగన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కదా ప్రభుత్వం రియాక్ట్ అయింది. అయినా కానీ జగన్ ఇంత న్యూట్రల్గా, కాన్ఫిడెంట్గా, అన్నిటికీ మించి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎవరెవరు ఉన్నారో తేల్చాలి, ఇందులో కింద స్థాయి పోలీసుల్ని బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు అని కరాఖండిగా చెప్పారు కదా. అంటే ఆయన ప్రిడిక్ట్ చేశాడు రాజకీయంగా ఎలాంటి మలుపులు రాబోతున్నాయి, ఎలాగ డీవియేషన్స్ తీసుకుంటారో అనే విషయాన్ని ఆయన ప్రిడిక్ట్ చేశాడు. అంతే కదా. ఆ తర్వాత నుంచి వైసీపీ టెక్నికాలిటీస్ మాట్లాడుతూ ఉంది, లాజిక్ని బిల్డ్ చేస్తూ ఉంది, డాట్స్ని కనెక్ట్ చేయడం అంటారే, అలా ఆ కనెక్టింగ్ ద డాట్స్ అనే మెకానిజాన్ని చాలా చాలా టెక్నికల్ గ్రౌండ్స్ మీద బిల్డ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంది. రీసెంట్గా వైసీపీ నాయకుడు పేరు నాని మాట్లాడిన తీరు చూడండి. కొంచెం డీటెయిల్డ్ గా చూపిస్తాను నేను. కుర్రాడు ఎలా వచ్చాడు, మర్డర్ కేసులో బయటకి ఎట్లా వచ్చాడు అనుకున్నారు? విజయవాడ కమిషనరేట్ పరిధిలో సిపి రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో నేరం రుజువు చేసేటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్ లో బయటకు వచ్చాడు కుర్రాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిలో నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే ఆ కుర్రాడిని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా, ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ అయ్యాక టైం సరిపోలా. ఒకవేళ బెయిల్ వస్తుంది అనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. మనం జగన్ గారి గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిన ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటి తీసుకెళ్ళిపోవడం.
ఈ కుర్రని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్లేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసులు? చూశారు కదా, టెక్నికాలిటీస్ని అసలు ప్రాక్టికల్ క్వశ్చన్స్ని ఆయన రైట్ చేశారు. మరి వాటికి సమాధానం ఎవరు చెప్తారు? ఆ క్వశ్చన్స్ చూస్తుంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ట్రాజెక్టరీ ఏంటి అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. అవునా కదా? ఇవన్నీ టెక్నికల్ గ్రౌండ్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఆ తర్వాత సామాజికంగా రాజకీయంగా సాయి కృష్ణ వ్యవహారం ఎంతలా ప్రభావం చూపింది అనడానికి రోజుకో నిదర్శనం బయటపడతా ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న రెస్పాన్స్ చూస్తే అరే కొంచెం కన్సాలిడేట్ అయ్యి కంపోజర్తో మాట్లాడితే బాగుంటుందేమో అని చాలామందికి అనిపిస్తూ ఉంది. టీడీపీని అభిమానించి ఏదో రకంగా భుజాన వేసుకునే వాళ్ళకి కూడా టీడీపీలో ఎలాంటి రియాక్షన్స్ వచ్చినాయో చూసే ముందు అసలు ఎందుకు వచ్చినాయి అనేది చూపించాలి అంటే ఇదిగో ఇలాగా ఈ కాపు ఆత్మీయ సమావేశం అనే ఇన్సిడెంట్ని మనం అర్థం చేసుకోవాలి. కాపు లీడర్లంతా పేరున్నవాళ్ళు, నోరున్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, కాపులకి టక్కున గుర్తొచ్చే పరిచయం అక్కర్లేని ముఖాలన్నీ ఇదిగో ఇలా ఒక చోట చేరేసరికి అమ్మో రాజకీయంగా పెద్ద ఎఫెక్టే పడబోతా ఉంది అని ప్రభుత్వం, అధికార పార్టీ రాజకీయంగా ఎదురుదాడి చేయబోయి, లేదంటే వీలైతే కవరప్ చేయబోయి ఎలాంటి తొట్రబాటుకు గురవుతా ఉన్నారో మనం ఇంతకు ముందు ఇదిగో ఈ వీడియోలో కొంతవరకు మాట్లాడుకున్నాం కదా. ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశాల్లో అదే మాట్లాడుతున్నారు, పబ్లిక్ మీటింగ్లో అదే మాట్లాడుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి సాయి కృష్ణ ఇష్యూ మీద కామెంట్ చేయకుండా ఉండట్లేదు కదా. సాయి కృష్ణ తల్లిని, బంధువుల్ని పిలిపించుకుని మరీ ప్రత్యేకంగా మాట్లాడి చంద్రబాబు మాకు న్యాయం చేసేశారు అని వాళ్ళతో ప్రకటన చేయించిన తర్వాత కూడా ఇలాగా ఫంబుల్ అవడము, రకరకాల ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేయడం చూస్తూ ఉంటే రాజకీయంగా ఎంత అలజడిలో ఉంది టీడీపీ ఆలోచన అనేది అర్థమవుతుంది. ఆ అలజడేంటో పాయింట్ బై పాయింట్ చూసే ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి రిమైండ్ చేస్తాను. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇలాగా రౌడీ ఎలిమెంట్ అన్నారు కదా, మరి ఆయన అంత గ్రాంటెడ్గా స్వీపీగా కామెంట్ చేయగలిగినప్పుడు టీడీపీ ఎందుకని ఉలిక్కి పడతా ఉంది? ఎందుకంటే టీడీపీకి గ్రావిటీ, ఇంపాక్ట్, డెప్త్ అర్థమైంది. అందుకోసమే కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సిఐ స్థాయి అధికారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని మాట్లాడారంటే ఈనాడు రాసింది ఇలాగా. అదే ఈనాడు సిఐ అరెస్ట్ ని స్థానికులు అడ్డుకున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ట్రై చేసింది. అంటే చూడండి, బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. ఎందుకు బ్యాలెన్సింగ్ యాక్ట్? ఏం బ్యాలెన్స్ చేస్తున్నారు? లేటెస్ట్ గా ముఖ్యమంత్రి మాట్లాడింది చూడండి ఒకసారి. సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి, కులాన్ని అంటగట్టి. నిజంగా చెప్తా ఉన్నా, నాకైతే అర్థం కాల ఆయన ఆంతర్యం ఏంటో. ప్రాణం పోయింది ఆ యువకుడిది కాపు కులము, సరే సిఐది కాపు కులంట, సరే ఈ రెండు విషయాల్ని ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు అలా చేసుకున్నారు అని చెప్పదలుచుకున్నారా? దాని అర్థం అదేనా? ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారంటారేంటి? కులం గురించి కాదు కదా అక్కడ మాట్లాడుతున్నది, ప్రాణం గురించి, సిస్టమ్ గురించి. ఆ ప్రాణం పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని కదండి మాట్లాడుతున్నది. ఆ ఇష్యూని అడ్రస్ చేయకుండా వాళ్ళిద్దరూ కాపులని చెప్తారేంటి? పైగా ఎదుటి వాళ్ళ మీద అంటున్నారు చూడండి, కుల రాజకీయాలు చేస్తున్నారని. సిఐ కాపుని, బాధితుడు కాపుని. చూశారు కదా, బాధితుడి కులం గురించి, సిఐ కులం గురించి ప్రస్తావించి కంపారిజన్ తెచ్చింది ఎవరు? నేను ఇంతకు ముందు కూడా చెప్పా, జగన్ పరామర్శించినప్పుడు కానీ, ప్రకటన చేసినప్పుడు కానీ ఎప్పుడు కులం గురించి మాట్లాడాల, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయలే. మనం మాత్రం ఇలా కులం ప్రస్తావన తీసుకొస్తున్నాము అంటే అలజడి, ఆందోళన, ఆలోచన కులం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అని ఎవరికైనా అనిపించదా? అవునా కదా? అక్కడితో అయిపోలా. చాలా ఆశ్చర్యకరంగా ఇదిగో ఇలా కాపు రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చారు ఉన్నట్టుండి. అంటే సాయి కృష్ణ వ్యవహారంలో కాపు సామాజిక వర్గం ఆలోచిస్తూ ఉంది, అంతర్మథనంలో పడింది అనుకుంటున్నారు. పైగా ఆ వైసీపీలో ఉన్న నాయకులు ఇంకొంతమంది ఆత్మీయ సమావేశం పెట్టారు, అందుకే గుండెలో రాయపడింది కాపు రిజర్వేషన్ లాంటి ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చారు. మరి కాపు నేస్తం గురించి అడిగితే ఏం చెప్తారు? ఇవే ఆశ్చర్యం అనుకుంటే ఇంతకంటే 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 ఇల్లాజికల్, వెటకారంగా అనిపించే విషయం ఏంటో తెలుసా? నీటిపారుదల మంత్రి నిమ్మల రామనాయుడు సామాజికంగా తన కమ్యూనిటీని సపోర్ట్ చేసుకోవాలని, చంద్రబాబుకి ఊతం ఇవ్వాలని, ఈయన కాపు నాయకుడు కాబట్టి తన వైపు నుంచి సపోర్ట్ ఉందని చెప్పాలనుకుని చూడండి పోలవరం గురించి ఏమన్నారో. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి నిజంగా అక్కడ మేలు జరిగేది ఆ గోదావరి జిల్లాలో కాపులకే. పోలవరం వస్తే కాపులకే ప్రయోజనం జరుగుతుందట. ఇంకా నయం పోలవరం పేరు కులవరం అనలేదు. ఎంత కలవరం ఉందో చూశారుగా. ఒక ప్రాజెక్ట్ని ఆయన ఇలా డిఫైన్ చేయటము అంటే ఎంత క్యాస్టియస్ట్గా ఆలోచిస్తున్నట్టండి మనము. అవునా కదా? ఆయన నీటిపారుదల మంత్రి కాబట్టి పోలవరాన్ని కాపు కులానికి ఆపాదించేందుకు ట్రై చేశారు. అదే ఆయన ఏ గనుల శాఖ మంత్రో, విద్యుత్ ఇంకోటో అయితే దాన్ని ఎలా రిలేట్ చేసేవాళ్ళు? నాకైతే ఊహకందల ఎలా రిలేట్ చేసేవాళ్ళు చూడండి. అంటే క్యాస్ట్ పరంగా రాజకీయం ఎలాగ ఫంబుల్ అవుతూ ఉంది
ఎలాగా నెత్తి నోరు మొత్తుకుంటా ఉంది, ఏదో రకంగా కనెక్ట్ చేసేందుకు, సొలేస్ తీసుకునేందుకు అని ఈ పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది కదా. ఇందులో 2 కోణాలు ఉన్నాయి, 2 ముక్కల్లో చెప్తానన్నా కదా. అవేంటో తెలుసా? ఒకటి టెక్నికల్ గ్రౌండ్స్, రెండోది పొలిటికల్ కాన్సిక్వెన్సెస్. టెక్నికల్ గ్రౌండ్స్ అంటే మొదట్లో మనం టెక్నికాలిటీస్ గురించి, జగన్ మాట్లాడిన తీరు గురించి, వీటి గురించి మాట్లాడుకున్నాం కదా, వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ గురించి. మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసేలాగా, టెక్నికల్ గ్రౌండ్స్ని ఫిక్స్ చేసేలాగా వైసీపీ స్టాండ్ తీసుకుంది. రాజకీయ ఇన్వాల్వ్మెంట్తో పోలీసు వ్యవస్థ వేస్తున్న అడుగుల మీద దృష్టి వెళ్ళడానికి, కోర్టులు కానీ జనం ఆలోచన కానీ అటువైపు మళ్ళడానికి సాయికృష్ణ వ్యవహారం కారణమైంది. అంటే పోలీసింగ్ మీద ఇప్పుడు మోరల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒత్తిడి పెరుగుతూ ఉంది. మీరు రాజకీయంగా వంతపాడడం కోసం ఫలానా వాళ్ళ చేతిలో, అధికారం చేతిలో టూల్గా అయిపోతే కనుక ఇలాంటి పరిణామాలు వస్తాయి అని పోలీసులకి కళ్ళ ముందు నిదర్శనాలతో సహా చూపించిన పరిణామం సాయికృష్ణ వ్యవహారం. అందుకోసమే జాగ్రత్త పడండి అని చెబుతున్న, హెచ్చరిక చేస్తున్న పరిణామంగా ఇది కనపడతా ఉంది. కాదనలేని వాస్తవం కదా. పైగా దాదాపు సగం అధికార కాలం పూర్తయిన టైంలో ఇలాంటి పరిణామం జరగడం అంటే, చట్ట ప్రకారం వ్యవహరించండి, న్యాయం ఎటువైపు ఉంటే దాని ప్రకారం అడిగేయండి అని పోలీసులకి ప్రాక్టికల్గా చూపించింది, ఒక రకంగా హెచ్చరిక చేసింది ఈ పరిణామం. అందుకని ఈ ఎఫెక్ట్ పోలీసింగ్ మీద, ప్రత్యర్థుల మీద బలప్రయోగం చేయాలి అనుకునే ఎత్తుగడల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. యు మార్క్ మై వర్డ్స్. ఇక రెండోది రాజకీయంగా ఎంత ప్రభావం ఉంటుంది, ఒక సామాజిక వర్గంలో అంతర్మథనం మొదలైందా అనేదానికి ముఖ్యమంత్రి రియాక్షన్సే ఉదాహరణ. చూడండి, జగన్ పరామర్శించి భరోసా ఇచ్చి అండగా ఉంటాము అని చెప్పి ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు వారం 10 రోజుల నుంచి. ముఖ్యమంత్రి మాత్రం ఏదో రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించి, ఆరోపణలు చేసి తమని తాము సమర్థించుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు కదా. అంటే రాజకీయంగా గ్రావిటీ ఎంత ఉంటుంది ఇంపాక్ట్కి అనేది ఆయనకి అర్థమవుతున్నట్టుంది బహుశా. అందుకోసమే ఏదో రకంగా ప్యాసిఫై చేసేందుకు నాలాంటి వాళ్ళకైతే అసలు అర్థమే కానట్టుగా సిఐ కులము, బాధితుడి కులము ఒకటే అన్నారు. అంటే ఏంటో మరి అర్థం, ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ 2 రకాలుగా, ఒకటి టెక్నికల్ అండ్ మోరల్ గ్రౌండ్స్లో పోలీసింగ్ మీద ఈ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది, రెండోది రాష్ట్ర రాజకీయాల మీద పొలిటికల్ గాను సామాజిక కోణంలోనూ ఈ ఎఫెక్ట్ ఉండబోతా ఉంది. అందుకోసమే ఇప్పుడు సాయికృష్ణ వ్యవహారం రాష్ట్రంలో కీలక పరిణామంగా కనపడతా ఉంది. ఈ ఇష్యూ గురించి చర్చ ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిట్ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత సందేహాలు, చాలా వ్యూహాత్మకంగా గాయాలతోనే మరణం లాంటి విషయాల్ని ప్రస్తావించడం చూస్తూ ఉంటే ప్రతి అడుగు, ప్రతి సెకను కాషియస్గా, అప్రమత్తంగా ఉండాల్సిందే అని సూచిస్తున్నట్టుగా ఉంది కదా. అవునా కదా? నేను చెప్పిన ఈ 2 ఎఫెక్ట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉంటాయి అనే విషయం మీద మాట్లాడండి, కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే కీటాక్స్ ఆలోచనలకు వేదిక, ఒక అవగాహన కోసం, లోతుగా విషయాల్ని అర్థం చేసుకోవడం కోసం ఈ ప్లాట్ఫామ్ ఉంది అని గుర్తిద్దాం, సహకరిద్దాం.